4-5 రకాల జాతుల కోళ్ళను తీసుకొచ్చాం. హస్లీ రకం కొన్ని పిల్లలు, పందెం కోళ్ళు కొన్ని, మన నాటుకోళ్ళు కొన్ని గిరిరాజ కోళ్ళు, కొన్ని కడక్నాథ్ కోళ్ళు. ఈ విధంగా ఈ కోళ్ళని తీసుకొని వచ్చి ఇలా సాధకం చేస్తుంది. కోళ్ళ గుడ్ల గిరాకీ బాగా రావడం వల్ల కస్టమర్లు కూడా ఎక్కువగా రావడం, నాటుకోళ్ళు కావాలని అడగడం వల్ల కోళ్ళు కూడా బాగా గిరాకీ పెరగడం వల్ల కూడా మేము నాటుకోళ్ళని సాధడం కోసం కొంచెం మక్కువ ఎక్కువ చూపినాం. ఫెన్సింగ్ చేసి సాయంత్రం పూట అయితే ఈ ఫెన్సింగ్లోకి వచ్చినప్పుడు పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటలు ఇచ్చి పెడతాం. ఈ నాటుకోళ్లను బాగా పెంపకం చేసి ఈ నాటుకోడి గుడ్లను తినడం వల్ల రోగ నిర్ధారణ అంటే శక్తి, ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి వల్ల శక్తి, మనం ఒంట్లో ఆరోగ్యంగా ఉండడం వల్ల నాటుకోళ్ళు తినడానికి ఎక్కువ మక్కువ చెప్తున్నారు ప్రజలు. అదేవిధంగా కోళ్ళకు కూడా గిరాకీ బాగున్నది. 300-350 రూపాయలు కేజీ కూడా నాటుకోళ్ళు పోయినాయి. గుడ్డు కూడా లాక్డౌన్ పీరియడ్లో 12 నుంచి 25 రూపాయల వరకు కూడా పోయింది. ప్రస్తుతం మాత్రం రోజు 10 నుంచి 12 రూపాయలకు ఒక కోడిగుడ్డు చొప్పున ఒక రోజు 2 రోజులకు ఒకసారైనా కేజీ ఎగ్ అమ్ముదడం జరుగుతున్నది. పోకపోతే చిల్లర ఖర్చు, కొంచెం చిన్నవాటి ఖర్చులకు మాత్రం తప్పకుండా ఇంట్లో సాధ్యం వీలవుతున్నది. నెలకి ఎంత లేదన్నా మేము ఒక 12 నుంచి 15 కేజీల ఎగ్స్ ట్రేస్ అయితే అమ్ముతున్నాం, నాటుకోడి అమ్ముతున్నాం. యావరేజ్గా నెలకు ఒక 4,000 నుంచి 5,000 రూపాయలు గుడ్ల మీద ఆదాయం వస్తున్నది. ప్రతి 2-3 నెలలకు ఒకసారి మాత్రం ఒక బ్యాచ్ తీసేసుకున్నా కూడా కోడి ఒక్కంటికి మనకు ఎంత అన్ని ఖర్చులు పోని కూడా 300 రూపాయలు, 200 రూపాయల వరకు మిగులుతాయి. 150 నుంచి 200 రూపాయలు మిగులుతున్నాయి. 1.5-2 కిలోలు అవుతుంది ఒక కేజీ కోడి అమ్మితే. ఖర్చులన్నీ పోని కూడా నాకు ఒక నాటుకోడి మీద 150 రూపాయలు అయితే తప్పకుండా మిగులుతుంది. ఇందులో మొత్తం మా దగ్గర 6 రకాల కోళ్ళు ఉన్నాయి. ఇప్పుడు నేను పట్టుకున్నది అసలీ రకం పుంజిది. అసలీ రకం జాతుల కోళ్ళు ఉన్నాయి, గిరిరాజ కోళ్ళు ఉన్నాయి, మన నాటుకోళ్ళు ఉన్నాయి, పందెం కోళ్ళు ఉన్నాయి, కడక్నాథ్ కోళ్ళు ఉన్నాయి. ఉండడం కొంచెం కొన్ని బాతు పిల్లలను కూడా చదువుకుంటున్నాం. బాతుగుడ్లను కూడా కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్గానే తింటున్నారు. బాతుగుడ్లు కూడా చదువుకుంటున్నారు జరుగుతున్నాయి. 10 గుంటలలో మొత్తం ఈ కోళ్ళను విడిచిపెట్టడం జరుగుతుంది. ఇందులో చిన్న ఒక గుంట ఏరియాలో ఫెన్సింగ్ చేసి ఈ ఫెన్సింగ్లో ఉంటుంది. మిగతా టైంలో మొత్తం బయటనే తిరుగుతూ ఉంటాయి. సాయంత్రం పూట ఇందులో వచ్చి ఉంటాయి. వీటికి ఎటువంటి మన తయారీ దానాలు కానీ మేము ఎక్కువ పెంట అంటే పొలంలో దొరికే చిడపురుగులను అవి తినుకుంటేనే పెరుగుతాయి. ఇవి ఎక్కువ మళ్ళీ పెద్ద డిసీజ్ కూడా వీటికి ఎక్కువ రాదు. ఏదైనా మనం తీసుకొచ్చిన బాడీని తీసుకొచ్చిన ఒక వారం లోపలనే వ్యాక్సినేషన్ వేసుకుంటే, మళ్ళీ తీసుకొచ్చిన ఒక 10 రోజుల తర్వాత ఒకసారి లసోటాను గంబర వ్యాక్సిన్ వేసుకుంటే సరిపోతుంది.